హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు వ్లాగ్లో మీరు మా జాను పాపని చూడబోతున్నారు. మొత్తం వ్లాగ్ అంతా దానిదే ఉండబోతుందండి. మేము సిటీకి వచ్చాము ఆఫీస్ వర్క్ మీద, మా హస్బెండ్ది ఆఫీస్ వర్క్ మీద సిటీకి వచ్చామన్నమాట. అక్కడి నుంచి మా చెల్లి వాళ్ళ ఇల్లు దగ్గరే. సో తన్ని కలవడానికని వెళ్ళాం. ఇక్కడికి వెళ్తూ మేము ఆఫీస్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత నీలోఫర్ కనిపించింది. నీలోఫర్ టీ చాలా ఫేమస్ అంట కదా. సో అక్కడికి వెళ్ళి ఉస్మానియా బిస్కెట్స్తో పాటు నీలోఫర్ టీని కూడా కొంచెం టేస్ట్ చేసి అలా ఆ స్టోర్ మొత్తాన్ని చూసి వచ్చాం. నేను ఇదే ఫస్ట్ టైం నీలోఫర్ పేరు కానీ, నీలోఫర్ టీ గురించి కానీ, ఆ స్టోర్ గురించి కానీ నాకు తెలియదు, ఆ కెఫే గురించి కానీ నేను చూడడం అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. చాలామంది వస్తున్నారు. నీలోఫర్ కెఫే చాలా ఓల్డ్ అనుకుంటా అండి. ఇది ఎప్పుడో స్టార్ట్ అయినట్టుంది. చాలా పెద్దవాళ్ళు కూడా వచ్చి ఇక్కడ టీని ఆస్వాదించి కాస్త రిలాక్స్ అయి వెళ్తున్నారు. వీళ్ళ టీలో చాలా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి అండ్ బిస్కెట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మేము అక్కడ కాస్త టైం స్పెండ్ చేసేసి మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడి నుంచి దగ్గరే అండి. చేయలేదు తీసి వెరీ గుడ్. క్లాప్ క్లాప్ క్లాప్. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మమ్మ ఏం పాట పాడితే భజన చేసావురా నువ్వు? క్లాప్ కొట్టాలా? క్లాప్ క్లాప్ క్లాప్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ బంగారు. చిన్న ముక్కలారా పెద్ద పెద్ద తింటదా? కాదండి, బాగా చెప్తుంది. పెద్దనాన్న నోట్లో రాలేదు. అది నోటెక్స్. ఇంకేంటో స్వీట్ సంగతులు. పెడదాందా పెడదాందా జిన్ను, పెడదాందా జిన్ను, జిన్ను, జిన్ను. ఉండురా, పెట్టనీరా. ఇది తిరు సూపర్ సూపర్, బాగుంది. అది అన్నం వేసుకుంటే చూడు. జనం సూపర్. దాని పైన సంగతి తెలియలేదు, కడికి పడేసి. ఇట్లా అంటే రాదు, ఎన్టీఆర్ లాగా రా. నీ నీళ్ళు అంటదా, నువ్వు తాగుతావా? ఈరోజు వీడియో అంతా మా బుజ్జిపాప హైలైట్ అనమాట. చాలా రోజుల తర్వాత కలిసాము. ఇప్పుడు స్నానానికి తీసుకెళ్తున్నాం. అది రెడీ అయిపోయింది. బొట్టు కూడా కాటుకు పెడతారు కదా, నూనె రాసి దాన్ని కొంచెం రబ్ చేసాం, అందుకే అంత పెద్దగా కనిపిస్తుంది. మేము దాంతో భలే ఎంజాయ్ చేసాం. ఇలా ఫేస్ చూడగానే డింగ్ మన నవ్వుతుందండి. పైన 2 పళ్ళు వచ్చాయన్నమాట. ఎంత క్యూట్గా నవ్వుతుందో. అందుకే ఈ వీడియో దానికోసమే పెట్టాలని అనిపించింది. అందుకని ఈ వీడియో ఓన్లీ అదొకటే కనిపిస్తుంది అనమాట మా బుజ్జి పాప.
చూడండి ఇప్పుడు స్నానం చేసి వచ్చింది. మేము ఆ చిన్న పిల్లకే వేసాం పైన, కొంచెమే చిన్న జుట్టు వచ్చిందనమాట. ఆ చిన్న జుట్టుకే చిన్న మ్యాచింగ్లో ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్న పిల్లకేసాం. చిన్న బొట్టు పెట్టేసరికి ఎంత బాగుందో, ఎంత క్యూట్గా ఉందో. అన్నం తినిపిస్తుంటే అన్నం తినకుండా ఇల్లంతా ఊసేస్తూ అందరికీ కబుర్లు చెప్తూ తిరుగుతుంది. మీరు ఇందాక విన్నారు కదా, అసలు ప్లీజ్ ప్లీజ్ అని బతిలాడుతుంది. ఎన్ని తెలుస్తాయో అండి పిల్లలకి. మేము ఆ రోజు 4కో 4:30కో వెళ్ళాం, కానీ ఈవినింగ్ కూడా కదండి, నైట్ దాకా మేము దాంతో ఆడుకోవడమే మాకు టైం అంతా దాంతోనే సరిపోయింది. పిల్లలు ఉంటే అసలు నిజంగానే టైం తెలీదు. అందరినీ ఇలా ఫేస్ పెట్టి ఇలా చూసి ఒక నవ్వుతుంది. సేమ్ ఇదే ఆటలు మీరు రామోజీ ఫిలిం సిటీ కూడా వెళ్ళాము, అక్కడ కూడా చూస్తారు. అక్కడికి కూడా జాను పాప వచ్చింది. అండ్ ఈ వీడియోలో మీరు దాని అల్లరి చూసారు కదా, నెక్స్ట్ వీడియోలో చూడండి అసలు రామోజీ ఫిలిం సిటీలో అయితే ఎంత బాగా ఎంజాయ్ చేసిందో నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తానండి. మా జాను పాప అల్లరితో కూడిన ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ మౌనిక మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను. నేను షూట్ చేస్తున్నానని చూడండి నన్నే ఎలా చూస్తుందో. ఉండదట అక్కడ, అన్నం వద్దంట అన్నని ఒక్కటే అల్లరి చేస్తుంది. బాయ్ చెప్పేస్తుంది. ఇంక నేను కూడా అక్కడ బాయ్ చెప్తుంటే బాయ్ చెప్తుంది అనమాట.